గుడ్ ఈవినింగ్. హలో. ఫస్ట్ నేను శేఖర్ మీతో స్టార్ట్ చేశాను. నిన్న తన ప్రధాన ఆరోపణ లావణ్యకు సంబంధించి 15 మంది గూండాలతో వాళ్ళు వచ్చారు, అటాక్ చేశారనేది. ఇది ఒక ఎత్తున ఒక అంశం అయితే, రెండో అంశం రాజు ఇన్ఫాక్ట్ శేఖర్ భాష వచ్చాడు, ప్రీతి వచ్చింది, ఉదయ్ వచ్చాడు, వీళ్ళందరినీ ఎవరో పంపించారు. ఎవరు పంపించారు మిమ్మల్ని అందరినీ? నాతో పాటు చాలామంది మీడియా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఎవరు పంపించారు? అదే 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 అడుగుతాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు ఇది మీడియాలో వచ్చి ఈ హడావిడి తెలిసిన తర్వాత నేను పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికే మన ఆర్టీవీ వాళ్ళు ఇంకా చాలామంది అక్కడే ఉన్నారు. సో అప్పటికి ఆవిడ ఇస్తున్న కలర్ ఏంటంటే 15 మంది వచ్చారు, 100 మంది వచ్చారు, నన్ను కొట్టేశారు, చంపేశారు, ఇటువంటి బిల్డప్ అంతా ఇస్తుంది. ఎక్కడ ఎవరికి కనిపించట్లేదు ఆ విజువల్స్. అన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. మరి ఇప్పటిదాకా వాళ్ళ ఇంట్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. అదే ఆ సీసీ కెమెరాలను పగలగొట్టేశారు. మెయిన్ ఆ స్టోరేజ్ బాక్స్ దాన్ని కూడా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. అదే కదా, ఇప్పుడు సాక్ష్యం ఏది అని అడిగితే ముందుగానే సీసీ కెమెరాలు పగలగొట్టేసేసి ఇప్పుడు నాకు సాక్ష్యం లేదు, వాళ్ళు పగలగొట్టారని చెప్తారు. ఎవరు పగలగొట్టారట తెలుస్తుంది. ఆ ఇంట్లో టీవీ పగిలిపోయిందని చూపించింది. అదే టీవీని మస్తాన్ సాయి పగలగొట్టాడని చెప్పి లాస్ట్ టైం ఇచ్చింది. అంతకుముందు అదే టీవీని ఎంతమంది పగలగొడతారు ఒకే టీవీని? సో బేసికల్లీ అక్కడ పగలగొట్టడం ఉండదు, రాత్రి కొట్టడమే జరుగుతుంది. విల్లాలో విలవిలా అని పెట్టండి, కరెక్ట్గా ఉంటుంది టైటిల్. వాళ్ళ పేరెంట్స్ని నిజంగానే ఎండలో నేను వెళ్ళేటప్పటికీ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇట్లా రోడ్డునున్నారు. ఇంత బాధేసిందంటే నాకు లిటరల్ నాకు వచ్చిన ఫోన్, నేను ఏదో ఛానల్లో ఇంటర్వ్యూలో ఉంటే నాకు వచ్చిన ఫోన్ ఏంటంటే వాళ్ళని మెడబెట్టి బయటకు గెంటేసింది లావణ్య అని చెప్పంటే టక్క ఉన్న పళ్ళని పరిగెత్తుకుని వెళ్ళాను నేను అక్కడికి. వెళితే పాపం అక్కడ వృద్ధ దంపతులు పాపం ఎంత ముసలి వాళ్ళు అక్కడ చేస్తుంటే చాలా బాధేసింది నాకు. ఎందుకు రానివ్వరు వాళ్ళ ఇల్లు? ఇదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. వాళ్ళ ఇల్లు మీరు అన్నట్టుగా వాళ్ళ ఇల్లు అయినప్పుడు వాళ్ళకి ఆ హక్కు ఉంటుంది వెళ్ళడానికి. కానీ లావణ్య అనే వ్యక్తి అడ్డుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళే సందర్భంలో పోలీసులను ఆశ్రయిస్తే కనుక వాళ్ళు తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది కదా. కానీ ఎందుకు జరగలేదు? రాత్రులను ఎందుకు ఎంట్రీ కాలేదు? ఎందుకు వాళ్ళంతా రాత్రంతా అక్కడ ఉండాల్సి వచ్చింది? ఇది ఏమైనా డ్రామానా అని ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. దీనికి సమాధానం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి అసలు సంబంధం లేని ఇల్లది. మా అత్త మామలు, నా మొగుడు ఇవన్నీ మాట్లాడుతుంది కదా. సో ఆవిడ మొగుడు ఎవరు? రాజ్ తరుణా లేకపోతే మస్తాన్ సాయా అనే విషయంలోనే పెద్ద చర్చ కూడా జరిగింది. ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ మన ఆర్టీవీలో కూడా మాట్లాడినప్పుడు ఆవిడ ఇలా అడుగుతారు మీరు నన్ను అడిగినప్పుడు, మీరే కదండి ఒక కంప్లైంట్ ఇచ్చారు, దాంట్లో మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, లాస్ట్ నేను గట్టిగా అడిగినప్పుడు మస్తాన్ సాయి నన్ను తుదముట్టించి తప్పించుకోవాలనుకున్నాడు, నన్ను అందుకనే చంపడానికి ప్రయత్నం చేశాడని కంప్లైంట్ ఇచ్చారు కదా. అంటే ఆ కంప్లైంట్ నాకు సంబంధం లేదండి, నాతో బలవంతంగా పెట్టించారండి ఆ కంప్లైంట్. ఆ రోజు రాత్రి అయిందండి, మీ ఛానల్లో చెప్పిన వాటిని నేను చెప్తున్నా. ఆ రోజు అర్ధరాత్రి అయిందండి, వాళ్ళు కంప్లైంట్ ఇట్లా రాయిపించారు, నా సంతకం పెట్టించారు, ఆ రాత కూడా నాది కాదు, అది అంతా రాజుకి తెలిసే జరిగింది అది అని చెప్పింది. బట్ నిన్న మీరు తన వర్షన్ వినుంటారు. 11 ఏళ్ళు సహజీవనం ఉన్నాం కాబట్టి నాకు కూడా ఇంటి మీద హక్కు ఉంది, అంతేకాదు తను ఇక్కడికి వచ్చిన కొత్తలో తన దగ్గర ఏమీ లేదు, ఆ తర్వాత నేను మా నాన్నగారు అంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇక్కడ ఉద్దేశిస్తూ ఆవిడ పెళ్ళి లేదు సహజీవనం, సో రెండింటిలోనూ హక్కు ఉందనుకుందాం. ఓకే, మీకు అవి రెండు కాదని నేను ప్రూవ్ చేస్తాను, ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. అది కూడా ఆవిడ మాటల్లోనే ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుంది, నేను ఆ రోజు సంతకం నాది, ఫస్ట్ రైటింగ్ నాది కాదండి, సరే ఒప్పుకున్నాం, రైటింగ్ నీది కాదు, యాక్సెప్టెడ్, సంతకం ఆవిడదే, అది కూడా నేను ఏదో చూసి చూడకుండా పెట్టేశానండి. ఏమ్మా నువ్వు ఇంగితం ఉన్నదానివి కదా, 30 ఏళ్ళు పైబడిన దానివి కదా, నీకు కనీసం ఏం రాశారో, ఇన్ని చట్టాలు ఇవన్నీ మాట్లాడతావు కదా, నీకు కనీసం ఏం రాశారో చదివి సంతకం పెట్టాలని ఇంగితం లేదా? సరే పోనీ అది కూడా ఎవరన్నా నీ చేత చేయించారు, నువ్వు చిన్నపిల్లవు కదా, ప్రతి ఒక్కటి ఎవరో ఒకళ్ళు చేపిస్తూ ఉంటారు నీతోటి, నీకంటూ ఇది ఉండదు, సెల్ఫ్ ఉండదు, సరే కానీ అది కూడా అనుకుందాం. తర్వాత అప్పుడు ఏం చెప్పింది, మన ఇదే ఛానల్లో కూర్చొని ఎందుకు ఇలా చేశారంటే అదంతా నాకు తెలియకుండా జరిగిందండి, నాకు తెలిసి నా స్పృహతో నేను 164 స్టేట్మెంట్ ఇచ్చాను, జడ్జి గారి ముందు ఇచ్చాను, అప్పుడు నేనేం చెప్పాలో అది చెప్పాను. సో ఇదంతా అబద్ధం, నేను జడ్జి గారి ముందు ఇచ్చింది మాత్రమే నిజం. దాంట్లో నేను క్లియర్ కట్గా మస్తాన్ సాయి నన్ను ఓన్లీ రేప్ చేయడానికి ట్రై చేశాడు, చంపడానికి ట్రై చేశాడు అనేది మాత్రమే ఉంది తప్ప ఇంకేమీ లేదు అంది. సో ఆ రోజున మనకి ఆ డాక్యుమెంట్ దొరకలా, ఇవాళ అది పట్టుకొచ్చా నేను. లాస్ట్ టైం ఓన్లీ ఎఫ్ఐఆర్ మాత్రమే పట్టుకొచ్చా, ఎఫ్ఐఆర్ కాదండి. సరే పోనీ ఎప్పుడు నమ్మలా, కానీ ఆవిడ కోసం ఆవిడ మా అన్న మాట ఏంటంటే నేను 164 ఇచ్చాను, దాంట్లో జడ్జి ముందు ప్రమాణం చేసి చెప్తారు, ఇది ఇట్స్ ఈక్వల్ టు జడ్జిమెంట్తో సమానం. ఇది జడ్జి ముందు మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి నిజమే చెప్పాలి, పొరపాటున అబద్ధం చెప్తే ఆవిడికి కూడా జైలు శిక్ష అవుతుంది. అటువంటి స్టేట్మెంట్ ఆవిడ స్పృహ ఇచ్చింది. దిస్ ఈస్ ప్లీజ్ షో ఇట్. ఓకే, దీంట్లో జడ్జి గారి ముందు ఆవిడ చెప్పిన మాట, జడ్జి గారు అడుగుతుంటారు, ఆవిడ చెప్తుంటారు, అమ్మ నీ పేరేంటి? లావణ్య మన్నేపల్లి. మీ వయసు ఎంత? 32 ఏళ్ళు. ఇప్పుడు 2020
3 జూలై ఆ టైంకి ఏం చేస్తుంటారు, మ్యూజిక్ ప్రొడక్షన్ చేస్తున్నాను, నేను ఖాళీగా ఉంటానండి, మొగుడి మీద డిపెండెంట్ కానీ ఏమీ చెప్పలేదు, నేను మ్యూజిక్ ప్రొడక్షన్ చేస్తున్నాను, మీకు పెళ్ళి అయిందా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, పెళ్ళి అయిందా, ఏముంది, లేదు అనేది కింద కనిపిస్తాం. లేదు. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, మీరు దయచేసి ఒక్కసారి క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇది. ఒకసారి మీరు అది చెప్పే ప్రయత్నం చేయండి ఆ డాక్యుమెంట్కి సంబంధించి. సో పెళ్ళి అయిందా అంటే లేదు, ఓకే ఇక్కడ అయిపోయింది. సో పెళ్ళి కాలేదు అనుకుందాం, మీరు అన్నట్టుగా పెళ్ళికి కాకపోయినా లివింగ్లో అయినా వాళ్ళకి హక్కులు ఉంటాయి అనుకుందాం. 11 ఏళ్ళ సహజీవనం